వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దళితుల నుంచి జగన్ కు నిరసన సెగ. భారీ వర్షాలకు కూలిపోయిన గౌహతి ఎయిర్పోర్ట్. మంచిర్యాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో అపరిశుభ్రంతో కూడుకున్న మరుగుదొడ్లు. ఏనాడు రైతులను పట్టించుకోని కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా సుబేదారి వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వర్ధనపేట ఎమ్మెల్యేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. అన్న మీకు సైడ్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి సమక్షం, వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు వివరంగా మీడియాతో మాట్లాడతాం. థ్యాంక్ యూ.
మాజీ సీఎం కేసీఆర్ పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటనపై ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తొర్రూరు పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయలేని అసమర్థుడు నేడు ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. వారి పర్యటన సినిమా షూటింగ్ ను తలపిస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నీటి రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించకుండా అసెంబ్లీకి రాని కేసీఆర్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. వారి వెంట పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు అదే తండకు వచ్చిండ్రు. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారో ఆ తండకు తెలియదని నేను అనుకుంటున్నా. మా పాలకుర్తి నియోజకవర్గంలో దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మరి అందరికీ కూడా అదే నచ్చింది. అదంటే అక్కడ ఒక 8 ఎకరాల భూమి ఉంది సత్తమ్మ గారిది. ఆ 8 ఎకరాల్లో 2 ఎకరాలలో సాగు చేసుకుంటుంది సత్తమ్మ గారు. మరి ఆ 2 ఎకరాలలో అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది. అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది అన్నమాట. ఆడ బోర్లు ఒక్క బోరు కాదు, 4 బోర్లు వేసిండు. అక్కడ పక్కకి 4 బోర్లు వేసిండు. ఆ 4 బోర్లు ఎందుకు వేసిండ్రు అది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అది అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది. 4 బోర్లు ఒకటే దగ్గర పక్కకి ఎందుకు వేసిండ్రు. అదే కాదు, ఆ పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడ్డ బండ కొండ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న బండ. ఆ బండ తీయలేదు. మరి దయాకర్ రావు గారు గతంలో ఇక్కడ ఒక 15 సంవత్సరాలు మరి తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ బండను తొలగించలేదు. ఆ బండ కనుక లేకుండా ఉంటే కాలువలో నీళ్లు ఆ అర్ధెకరానికి వెళ్ళేవి. ఆ పొలం మంచిగా ఉండేది, పచ్చగా ఉండేది. మరి వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళే వచ్చి మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు వచ్చి అక్కడ వాళ్ళే ఏదో ఆ బండని అక్కడ ఎండిపోయిన పొలాన్ని చూపిస్తుంటారు. మళ్ళీ అందరూ అదే అర్ధెకరం దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళరు మా నియోజకవర్గంలో. ఎందుకంటే అదే అర్ధెకరం ఉంది ఎండి, కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు. దాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా మా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి. ఎవరిపైనా అదే అర్ధెకరానికి వెళ్తున్నారు. అది అక్కడనే మనకంతా షూటింగ్ కానీ అర్థమైపోతుంది. అదంతా కూడా సినిమా షూటింగ్కి స్పాట్కి వెళ్ళినట్టు వాళ్ళు అదే స్పాట్కి వెళ్తారు. మరి ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది. మీ ప్రేమలో దొంగ ప్రేమలో గతంలో కనుక చూసినట్టయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వచ్చినట్టు లేరు, రాలేదు కూడా. మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పిండ్రు సమాధానము. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానము. మరి ఆ 10 ఏళ్లలో రాలేదు బయటకు, కానీ ఈరోజు వచ్చింది. పొలం బాట పట్టిన అంటుంది. అదే పొలం బాట పట్టిందని నేను అంటున్నాను. నిజంగానే పొలం బాట పట్టింది. అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టింది. మన టోపీరావు గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు. అప్పుడు టోపీలు పెట్టబోయారు, కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిప్పికొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. అయినా కానీ అర్థం కావట్లేదు. స్టేషన్లో వస్తున్నారు ఇక్కడికి. మరి గత 10 సంవత్సరాలు ఉన్నది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు? మీరు మా పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్ స్టోన్ వేసిందే 10 ఏళ్ల కిందట మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము. అది ఎక్కడ వేసిన పనులు అన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత 10 ఏళ్ల నుంచి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. మరి అవన్నీ మీ తప్పులు కావా? మరి భూసేకరణ కూడా చేయలేకపోయారు ఆ పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్. పాలకుర్తి రిజర్వాయర్కి 50 కిలోమీటర్లు కాలువలు దవ్వనికి భూసేకరణ చేసేది ఉండే. అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి 151 కిలోమీటర్స్కి కాలువలు దవ్వడానికి భూసేకరణ చేసేది ఉండే, చేయలేదు. మరి ఆనాడు ఈ రిజర్వాయర్లు పాలకుర్తి రిజర్వాయర్కి 0.25 టీఎంసీల నీళ్లు, అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి 0.58 టీఎంసీల నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసిండ్రు. కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడనే ఉన్నాయి, పనులేవి కాలేదు. మరి ఈరోజు వచ్చి చెప్తున్నారు ఏదో మునిగిపోయినట్టు చెప్తున్నారు. ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఏదో ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికో అవేదో ఇప్పుడు తిప్పి కొట్టాలన్నట్టుగా వాళ్ళు వస్తుండ్రు. కానీ మీరు చేసిన తప్పుల వల్లనే, కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఉంటే అది పొలాలు ఏమైనా నష్టపోయి ఉంటే అది కేవలం గత ప్రభుత్వం తప్పుల ద్వారానే. మరి మంత్రి గారు, గత మంత్రి గారు మాట్లాడుకుంటే
ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ముదిరాజ్ కులస్తులు పోచమ్మ బోనాలు నిర్వహించినారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే పెద్దమ్మ పట్నాల్లో భాగంగా మొదటిగా ఊరు ఇలవేల్పు అయిన పోచమ్మ బోనాలు ఆదివారం రోజున నిర్వహించినారు. ఊరిలో ఉన్న భూలక్ష్మి మహాలక్ష్మి దేవతలకు అభిషేకం నిర్వహించి పోచమ్మ దేవాలయానికి బోనాలతో నైవేద్యం సమర్పించి కళ్ళు పోచమ్మకు ఆరబోసి పిల్లా పాపలను చల్లగా చూడాలని ఆ దేవతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అస్సాంలో భారీ వర్షాలకు కూలిపోయిన గౌహతి ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ చూస్తున్న ఆదానికి చెందిన సంస్థ ఇదేమి మెయింటెనెన్స్ అంటూ నేటిజర్ల విమర్శలు. ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గొల్లకుర్మ కులస్తుల పెద్ద ఎత్తున బీరయ్య పట్నాలు 8 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. గొల్లకులం అందరి సహకారంతో భాగంగా శనివారం రోజున గంగబోనంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో పెద్ద ఎత్తున నిర్వహించినారు. కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి అధ్యక్షతన మట్టిపల్లి గ్రామంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రవివీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నిక నామమాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అతి పెద్ద మెజార్టీతో గెలవబోయే ఎంపీ రఘువీరారెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి ఇప్పుడు నల్గొండ ఎంపీ స్థానం కానీ, అంతకుముందు మిర్యాలగూడ ఎంపీ స్థానం కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది, మంచి మెజార్టీతో గెలుస్తూ వచ్చింది. నేను ఈ సందర్భంగా గత 5 ఏళ్లుగా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందుకు ఈ 7 నియోజకవర్గాల కార్యకర్తలకు, నాయకులకు సేవలు అందించే అదృష్టం కలిగినందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంట్లో పదే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం గలం విప్పించిన, కొత్త రైల్వే లైన్ మంజూరు చేయించినావు, కొత్త రోడ్లు మంజూరు చేయించినావు. అనేక విధాలుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ గలం పార్లమెంట్ లో ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికిందిలా సలాం, ప్రజాయుక్త నౌక గద్దరన్నలా సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికిందిలా సలాం. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై ఖండించిన తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు వైస్ ప్రెసిడెంట్ దూలిపూడి కృష్ణ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు కొండేపి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పర్నాల్డో చేసిన ఇసుక మాఫియా కొండేపి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేయడంతో కొండేపి నియోజకవర్గంలో కార్యకర్తలు పాంప్లెంట్లు వేసి గ్రామాల్లో పంచారని, తిరునాల్లో గొడవలు అవుతే దాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు. ఈ పార్టీ ఒక దొంగల పార్టీ. దానికి పెద్ద దొంగ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. దానిలో ఈ రోజున చిన్న దొంగలుగా ఉన్నటువంటి ఈ అభ్యర్థులంతా కూడా ఉన్న సంగతి మనందరం గమనించాలి. వీరిని దొంగలు అని ఎందుకు అంటున్నామంటే, మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వీటిలో చూస్తే 11-12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థిని మనం గమనించినట్లయితే, ఆయన గతంలో పల్నాడు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసి ప్రజలను మోసం చేయటం, వాళ్ళందరూ కూడా పాంప్లెట్లుగా గ్రామాన కొండపి నియోజకవర్గం మొత్తం పంచడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళు వేమూరు కూడా ఆయన చేసిన మోసాల గురించి పాంప్లెట్ల రూపంలో వేమూరు నియోజకవర్గంలో కూడా పంచబోతున్నారు. వీటన్నిటిని గమనించినప్పుడు వీళ్ళిద్దరిని ఆ పై మాట వాడటంలో, దొంగలని సంబోధించడంలో తప్పులేదని నేను భావిస్తున్నా. అంతేకాకుండా 5 సంవత్సరాల కొండపిలో ఇన్ఛార్జిగా పనిచేసిన నిన్ను తీసుకొచ్చి వేమూరులో ఎందుకు పెట్టారనే దానికి ముఖ్యంగా ఈ వేమూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ ఇన్ఛార్జిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు కొండపి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేసావు, అనేక విధాలుగా కులాల మధ్య తగువులు రెచ్చగొట్టి అనేక కార్యక్రమాలు చేసావు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, వైసీపీ నాయకులు కూడా నేను అక్కడి నుంచి తరిమి కొట్టి వేమూరు పంపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఒకసారి గమనించినట్లయితే నీ మీద అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళా నాయకురాలైనటువంటి అరుణ తొడగొట్టి కూడా నువ్వు కనుక ఈ నియోజకవర్గంలో ఉంటే నీ అంతు చూస్తానని బెదిరించిన మాట నిజం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. వీటికి తోడు అంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో 10 అబద్ధాలు మాట్లాడేస్తే చెల్లిపోద్ది, ఏదో చేయొచ్చు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈ వేమూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో విఘ్నులు. నేను ప్రెస్ మీట్లో మరొక మాట్లాడుతూ అనుకోకుండా తిరునాళ్ళలో జరిగిన ఘర్షణని తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని చూస్తున్నావు. అది చాలా తప్పు. ఘర్షణ జరిగిన తర్వాత నీ వెనక తిరిగి చోటా మోటా చెంచా నాయకుల ద్వారా నువ్వు దాన్ని రెచ్చగొట్టి వాళ్ళు కేసుల్లో ఇరుక్కునేటట్టు చేసింది నువ్వు కాదా అశోక్ బాబు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి కులాల మధ్య తగువులు పెట్టడంలో నువ్వు సిద్ధహస్తుడు అని చెప్పి కొండపిలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అంతర్గత సమావేశాల్లో ఈ వ్యక్తి మీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పడేటట్టు చేసి ఇతను ఈ గొడవలు పెట్టిన తర్వాత రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇతను కొండపి వెళ్ళిపోతాడు, తర్వాత ఇబ్బందులు పడాల్సింది మీరే. కాబట్టి వాటన్నీ కూడా గమనించుకుని తెలుగుదేశం పార్టీతో ఎన్నికల వరకు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటాం, ఎవరి ఎన్నికలు వాళ్ళు చేసుకుంటాం. గెలుపోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ఈ బెదిరింపులు, ఎన్ఆర్ఐలు నియోజకవర్గంలోకి వస్తే ఊరుకోనంటాం, అదేవిధంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరించడం, ఇలాంటి పద్ధతి మంచిది కాదు అశోక్ బాబు అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం చెప్తున్నాను. మన కాపులకి దళితులకి మధ్య గొడవ సంగతి కొల్లూరులో, ఇక్కడ ఈ కొల్లూరు మండలంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం ఆ గొడవ అంత పెద్దది కావడానికి కారణం నువ్వు, నీ వెనకున్నటువంటి నీ అనుచరులు కాదా అశోక్ బాబు అని ప్రశ్నిస్తున్నా. నువ్వేదో కులాలను రెచ్చగొట్టే దూరం చేసి ఏదో లబ్ధి పొందుదామని చూస్తున్నావేమో. ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు కాదు. వారందరికీ ఇక్కడ జరిగే విషయాలు అన్నీ కూడా కూలంకుషంగా తెలుసు. మే 13వ తారీఖున ఈ నియోజకవర్గంలో నీకు ఆఖరి రోజు. ఆ రోజున తట్టాబుట్ట సర్దుకుని ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఉన్న కొద్ది రోజులు, ఈ 40 రోజులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి ప్రెస్ మీట్లు, పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి అబాస్పాలు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ అభ్యర్థి అయిన వరికుటి అశోక్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానిలో భాగంగా వారు వచ్చినప్పటి నుంచి తనేదో ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు, ఆనందబాబు ఇక్కడ స్థానికంగా లేనట్టు పదే ప్రెస్ మీట్లో చెప్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అశోక్ బాబు గారు కూడా చెప్తున్నాం, మీరు కూచిపూడి నుంచి చుండూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఆనందబాబు గారు గుంటూరు నుంచి కొల్లూరు రావడానికి కూడా అంతకంటే 5 నిమిషాల ముందే వస్తారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేశారు. మీరేం చెప్పారంటే ఇంతకుముందు
గెలిచిన అభ్యర్థి నాగార్జున గారు కూడా రోడ్లు అయితే బాగా వేశారు కానీ సైడ్ కాలువ కట్టలేదని చెప్పి మీరు చెప్పారు. 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు సైడ్ కాలువలు కట్టలేకపోయారు. ఆ సంగతి కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అది కాకుండా సచివాలయం 5 సంవత్సరాలు అయితే పూర్తి చేయలేదు, ఏ పని లేదు, ఎక్కడా కూడా లేదు. పంచాయతీ డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు. ఆనందబాబు గారు ఇప్పుడు కూడా పంచాయతీల్లో జోక్యం చేసుకోవాలా, పరిపాలనలో జోక్యం చేసుకోవాలా. ఎవరు పంచాయతీ ఎవరి డబ్బులు వాళ్ళే వాడుకున్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి ఆనందబాబు గారు. ఆనందబాబు గారు చేసిన మంచి పనులు చాలా అన్నీ ఉన్నాయి. ఏ వ్యాపారస్తుల్ని వాడికి కదిలేలా, ఏ ఇసుకను కూడా ఆయన దోసుకోవాలా. చాలా ఇసుక కూడా మీరు చాలా ఈ కొల్లూరు మండలంలో ఇసుకంతా కూడా మీ పరమైపోయింది. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ వ్యాపారస్తుని కానీ వ్యవసాయస్తుని కానీ ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టాల. ఆయనకున్న ఓర్పు సహనంలో మరి మీరు ఇట్లాగే గొడవలు సృష్టించి ఏమీ లేని తగాదాలు, చిన్న పిల్లల మధ్య అనుకోకుండా జరిగిన తగాదాన్ని కులాలకు ఆపాదిస్తూ మరి మీరు పెద్ద చేయాలని చూస్తున్నారు. అయినా కానీ మీరేం చేయాలి? వెళ్ళి వెంటనే మీకు అన్ని కులాలు సమానం అయితే, అందరూ మీ వాళ్ళు అయితే మీరు ఆ కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉండాలి, అన్ని కులాలు మన సమానం చెప్పి మీరేం చేయలే. వాళ్ళని కనీసం పలకరించాల. కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం వాళ్ళకు ఏదో టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెబుతున్నా, మా టీడీపీ వాళ్ళంతా కూడా అందరూ కావాలి, అందరూ మా వాళ్ళే, అన్ని కులాలను సరిగ్గా చూసుకుంటాం. ఈ సమస్యలు కూడా మేము అతి త్వరలోనే పరిష్కరించి అందరి ఆమోదం పొంది ప్రజాసేవలో మేము ముందుంటాం. ప్రజాసేవలో మీ అందరికంటే ముందుంటాం. ప్రజలు మమ్మల్ని అందుకనే ఈ కొల్లూరు మండలంలో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ మేము నిలుపుకుంటాం. ఎవరేం చెప్పినా సరే, మీరేం చెప్పినా సరే, మీరు ఎన్ని కబుర్లు చెప్పినా సరే, పెన్షన్లు కూడా మేము పోతే రావని చెప్పి మీరు వేధిస్తున్నారు. మీరు ఆద్యులు కాదు ఈ పెన్షన్లకి. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. రేపు మీరు 2,55,000 కోట్లు పెట్టి మీరు పెన్షన్లకి వీటికి ఖర్చు చేస్తామంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మేము 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 3,00,000 కోట్ల రూపాయలు పెట్టి మేము సంక్షేమ కార్యక్రమం చేయబోతున్నాం. పైపెచ్చు మేము సంపద సృష్టిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు కావాలి. చంద్రబాబు నాయుడు విజన్ ఉంది, మీ దగ్గర ఆ విజన్ లేదు. మీరు పోలవరం పూర్తి చేయాల, అమరావతి అసలు మనకి రాజధాని లేకుండా చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు. 13 లక్షల కోట్లు పెట్టి పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులు రాకపోగా, కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ చెట్టు వెళ్ళిపోయినాయి. ఉద్యోగాలు రాలా, ఏమీ రాలా. వ్యాపారస్తులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. మరి ధరల స్థిరీకరణ నిధి ఎటుపోయింది. అసలు అందరూ కూడా కష్టాలు పడుతున్నారు. పైపెచ్చు కేసులు పెడుతున్నారు. ఇది పరిపాలన? దీనికి సమాధానం చెప్పండి అశోక్ బాబు. ఇట్లా బెదిరింపు వ్యాఖ్యలు చేయటం, ప్రెస్ మీట్లు బెదిరించడం, మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదే. మీరు చక్కగా అయినంగా చెప్పండి. మీరు ఏమన్నా చేసిన మంచి పనులు చెప్పండి, ప్రజలు వింటారు, మీకు ఓట్లు వేస్తారు. అంతేగాని ఇట్లా బెదిరింపు దోళ్ళలో చెవిటం కూడా మంచిది కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవ చేస్తాం, ప్రజాసేవలో ముందుంటాం. మీరేమన్నా మంచి పనులు ఉంటే చెప్పండి, ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే మేము మంచి పనులు చేస్తుంటే మమ్మల్ని ప్రజలు ఆదరించబోతున్నారు. మేము 20,000 మెజారిటీ కొల్లూరులో గెలవబోతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.